అసలు దేవుణ్ణి ఎవరెవరు ఆరాధించారు? క్రిస్టమస్ కాబట్టి మనకి ఈ ప్రసంగాలు చాలాసార్లు మనం వినే ఉంటాం. వరుస క్రమాన ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించారు అనేది, ఇక్కడ ఎవరు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి అని అంటే దేవుని యొక్క దూతలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు అలుపులు మొదలుకొని గనులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు. అత్యంత ప్రభావితం కలిగినటువంటి మనిషిగా ఒకే ఒక నిజరక్షకుడుగా ఈ లోకంలోనికి ఆయన కన్య మరియ గర్భాన ఆయన జన్మించారు. ఇక్కడ దేవుని యొక్క దూతలు 13వ మాటలు చదివితే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద. మొదటిగా దేవుణ్ణి ఆరాధించిన వారి జాబితాలో ఎవరు వచ్చారనంటే దేవుని యొక్క దూతలు వచ్చారు. రెండవది మత్తయి సువార్తలో నుండి, మత్తయి సువార్తలో నుండి 2వ అధ్యాయము 10వ మాట చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలనుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరో దేవుణ్ణి పూజిస్తుంది అని అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో జరిగేటువంటి వింతలను పరిశోధించేవారు. ఇప్పుడు బట్టి వీళ్ళు నాసా శాస్త్రవేత్తలని, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి చాలా పేరును ప్రఖ్యాతి కలిగినటువంటి వారు, సాధారణమైన వారు కారు వీళ్ళు. ఇందాక మనం చదువుకున్న లోక సువార్తలు మనం చదువుకున్నది సాధారణమైన వారు కారు దేవుని దూతలంటే. ఒక్క దూత వచ్చి భూమి మీద యుద్ధం చేయడానికి నిలవబడితే 1,85,000 మందిని ఒక్క దూత సంహరించిందంట. ఉదయం 9 గంటలు మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఒక్క దేవదూత కత్తి పట్టుకుని హతమాస్తే 1,85,000 మందిని ఒక్క దూత సంహరించింది. అంటే దేవుని దూతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంత శక్తివంతమైనటువంటి దేవుని దూతలు వచ్చి ఇక్కడ ఈ శిశువుని ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడవు ఇప్పుడు భూమి మీదకి ఏమయ్యాడంట ఆయన. అంతవరకు వారు వాళ్ళ కళ్ళతో చూడడానికి అవకాశము లేదు. మనం ఒక్కసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ మాట చదవండి, మనకు వివరంగా అర్థమవుతుంది. రాజు అయినటువంటి హిజ్కియా మృతి నొందిన సంవత్సరమున, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ఆ, కప్పుకొనుచు. అంటే ఇక్కడ దేవుని దూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయనంట? 6 రెక్కలు ఉన్నాయంట ఒక్కొక్క దూతకి. 2 రెక్కలతోనేమో ముఖమును, 2 రెక్కలతో శరీరమును, 2 రెక్కలతో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు? చూడలేకపోయారు. అంటే చూడటానికి కూడా వాళ్ళకి అవకాశము ఒక్కసారి వచ్చిందంట. ఈ దేవదూతలందరికీ అసలు దేవుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని ఒక్కసారి వచ్చిందంట అవకాశం. ఇక్కడ లోకాసు సువార్తలో అదే చెబుతున్నారు. వెంటనే పరలోక సైన్య సమూహమంతా ఆ భూమి మీదకు దిగివచ్చి కన్నులారా దేవుని చూసి అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు దేవా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మహాదూతలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 1, ఆకాశములో ఉన్నటువంటి దేవుని దూతలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. 2, భూమి మీద ఉన్నటువంటి అత్యంత జ్ఞానం కలిగిన వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఎవరాయానంటే పుట్టగుంటలో తెలివిగలోళ్ళు కాదు, వీళ్ళు గుడివాళ్ళలో తెలివిగలోళ్ళు కాదు, లేకపోతే కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో 28 రాష్ట్రాలలో తెలివిగలోళ్ళు కాదు. వీళ్ళు ఎవరాయానంటే ఆ రోజుల్లో వీళ్ళే జ్ఞానులు. ఆకాశంలో ఉన్నటువంటి వింతలు, ఆకాశంలో జరిగేటువంటి విశేషాలు, జరిగేటువంటి సందర్భాలన్నిటినీ పరిశోధించేవాళ్ళు. వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, సాధారణమైన వారు కారు. ఇదిగో తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును వెంబడిస్తూ వచ్చారు. ఎందుకనంటే తూర్పు దేశన పుట్టినటువంటి నక్షత్రం పుట్టినప్పుడు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి సాధారణమైన వారు కారు. సర్వలోకానికి చక్రవర్తి, సమస్త మానవాళిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పుట్టినటువంటి బాలుడు సాధారణమైన వారు కారు. వందనానికి ప్రతివందనం. అదేమేమిటంటే, మీరు నాకు, నేను మీకు ఏం చేస్తాము? నన్ను పూజ చేస్తే నేను దేవుణ్ణి అవుతాను. పూజించేది ఎవరినయ్యానంటే దేవుడు ఒక్కడనే. దేవునికి స్తోత్రం. వందనం మనుషులందరికీ చేస్తాం, కానీ పూజ మాత్రము దేవుడికే చేస్తాం. వీళ్ళ సాధారణమైన వారు కారు. వీళ్ళేదో 10th క్లాస్ తప్పి, లేకపోతే ఇంటర్మీడియట్, లేకపోతే పీజీలు చేసిన వాళ్ళు కాదు. అంతకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలుసుకుని పరిశోధించి పరీక్షించి ఈయనే నిజమైన దేవుడు, ఆయనను పూజించి ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువుకు వారు ఏం అర్పించారనంటే 3 అర్పించారు. 1 బంగారమును, 2వది సాంబ్రాణిని, 3వది బోళము. ఈ 3టికి 3 అర్థాలు ఉన్నాయి. 1 బంగారము కిరీటానికి గుర్తు, ఘనపరచడానికి. బంగారము దేనికి అనంటే ఘనపరచడానికి. కాబట్టి దేవుణ్ణి ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు? మహారాజు అయినటువంటి దేవుణ్ణి, రాజులకు రాజైన దేవుణ్ణి, ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు? అక్కడికి వస్తే వాళ్ళ ఆలోచన చూడండి. ఆ జ్ఞానులు ఆ ఇంట్లోనికి వచ్చినప్పుడు బాలుణ్ణి అక్కడ పడుకుండా పెడితే పడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాగిలు పడ్డారనంట. అంటే అర్థం ఏంటంటే బొక్కబార్లు పడుకున్నారు. అయ్యా, సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు నువ్వేనని చెప్పి వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? ఆయన్ని పూజించడానికి వచ్చారు. 1 దేవుణ్ణి గణపరచడానికి వచ్చారు. 2వది సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తాం? సాధారణంగా పూజకు ఉపయోగిస్తారు. ధూపము వేయడానికి. మనిషి ముందు ఎవరైనా ధూపం వేస్తారా? చెప్పండి అమ్మా, ఎవరి ముందు వేస్తారు ధూపం? సాధారణంగా దేవునికే.
రాజులకు రాజు అయినటువంటి దేవునికి బంగారమును, రెండవది సాంబ్రాణిని. అంటే సర్వలోకానికి పూజను అందుకోవడానికి పూజార్హుడు నువ్వేనని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆయనేమో బంగారమును, ఇంకొక ఆయనేమో సాంబ్రాణిని, ఇంకొక ఆయన ఏం చేశాడనంట బోళము. దీనిని దేనికి గుర్తు బోళం అని అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తికి అర్పించేటువంటి. ఇంకొక లెక్క పోయినప్పుడు నిప్పుల్లో పెట్టి, మనకు ఆచారాల పద్ధతులు లేవు కానీ కొండలో పెట్టి అట్లా జల్లుతూ ఉంటారు. దానిని బోళము అంటారు. అంటే రాజుగా పుట్టిన ఆయన, దేవుడుగా ఉన్న ఆయన ఎందుకు చనిపోయాడనంటే సర్వలోక మానవాళి అందరి కొరకు. వాళ్ళు అనుకుంటున్నారు మా కొరకు కూడా నువ్వు చనిపోబోతున్నావయ్యా అని చెప్పి వాళ్ళందరూ సాష్టాంగపడి సాగిలపడి దేవునికి ఏం చేస్తున్నారు? వీళ్ళు నమస్కరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుని దూతలు ఆయనను ఆరాధించారు. రెండవది జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. మూడవది అదే లూకా సువార్తలో ఇంకొక మాట చదువుకుందాం. అదే 2వ అధ్యాయము 18వ మాట చదువుకుందాం. చదువమ్మా. 15వ మాట నుండి చదవండి అమ్మా. త్వరగా వెళ్ళి మరియను యోసేపును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పినటువంటి మాటలను ప్రచురము చేసిరి. అయితే మరియా తలపోచుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. మూడవది ఎవరయ్యారా అంటే వీళ్ళు గొర్రెల కాపరులు. మనోళ్ళేమో పేరు మార్చేశారు. గొర్రెల కాపర్లు తీసుకొచ్చి ఎవరిని పెట్టారు? గొల్లలను పెట్టారు. గొల్లలలో ఇజ్రాయేల్ దేశంలో గొల్లలు ఉన్నారా? గొర్రెల కాపర్లు. ఇక్కడే మనకు కుల విభజన ఉంది కాబట్టి అట్లా మనోళ్ళు దానికి ఆపాదించారు. వీళ్ళు సాధారణమైన వారు కాదు దేవుణ్ణి ఆరాధించిన. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం. సామాన్యులు మొదలుకొని అసాధారణమైన వారు కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటం ద్వారా తమ తమ జీవితాల్లో జరిగినటువంటి 3 కార్యాల గురించి మీకు చెప్తాను. ఈ రోజున కొంచెం అక్కడ ఆలస్యం అయింది. కొంచెం అందరూ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కొయ్గిరిపాడులో. కొంచెం ఆలస్యం అయింది. కొన్ని విషయాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఒక 3 కార్యాలు, ఇంకా చాలా ఉన్నాయి, క్లుప్తంగా ఒక 3 కార్యాల గురించి చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలో నోట్ చేసుకోండి, రాసుకోండి వీలైతే. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్తలోనికి వెళ్ళండి ఒకసారి. 2వ అధ్యాయము 10వ మాట చదువుకుందాం. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి
బంగారమును, సాంబ్రాణిని, బోళమును, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే వారి జీవితంలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని దగ్గరికి వచ్చిన వారి జీవితంలో కార్యము, వారి మార్గము మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో అనేక మార్గాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి ఆరాధించేవారు ఏ మార్గంలో నడవాలనంట? పరలోకానికి వెళ్ళే మార్గంలో నడవాలి. దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటనంటే, ఆ జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించిన తర్వాత స్వప్నమందు దేవదూత ద్వారా బోధించబడిన వారై హేరోదు దగ్గరికి వెళ్లకుండా మరి ఒక మార్గములో మీరు వెళ్ళండి అంటే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు జరిగే కార్యం ఏంటంటే మన నడక మారద్దని అర్థం. దేవునికి స్తోత్రం. మన జీవిత విధానము మారుతుంది. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్ టీచర్ గారు చెబుతాం, ఏమండి మా అబ్బాయి శుద్ధం మొద్దు, వాడు ఉత్తి రాయిలు అంటాడు. ఈ రాయిని ఏం చేయాలి? మీరు చక్కని శిలగా మీరు వాడిని. అట్లాగే దేవుని మార్గములోకి వచ్చిన తర్వాత నీ బాధ్యతలన్నీ దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయనను విశ్వసించి నిన్ను రక్షించడానికే వచ్చాడని చెప్పి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి అందరి ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామముల బాప్తీసం తీసుకుని నువ్వు సంఘములో ఆయనకు విశ్వాసుగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళితే జరిగేదేంటో తెలుసా? వీళ్ళని చంపేసేవాడు. హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళితే ఆ రోజు జరిగేదేంటో తెలిసిన? ఈ సంగతి బయటికి వెళ్లకుండా జ్ఞానులను చంపేసేవాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న వారి బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. మీరు బిడ్డల కన్నా తర్వాత మీ బిడ్డల బాధ్యతను మీరు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? మీ బిడ్డలకు ఏం కావాలి, మీ బిడ్డలకు ఏ డ్రెస్ కావాలి, మీ బిడ్డలకు చదువేంటి, మీ బిడ్డలకు ఏ సౌకర్యాలు సమకూర్చాలి అనేవి మీరు ఎట్లాగైతే ఆలోచన చేస్తారో ఆయన నమ్మినటువంటి మన జీవితంలో అన్నీ ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత దూరం నుండి వచ్చారు కదా, అంత దూరం నుండి ఆరాధించడానికి ఎంతో భారమైనా కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు వీళ్ళ మీదకి కీడు రాబోతుందని దేవుడికి ముందుగానే తెలుసు. అందుకని అంటున్నాడు, స్వప్నమందు దేవుని దూత చేత హెచ్చరించబడిన వారై మరొక మార్గాన వీళ్ళు ఏం చేశారనంట? దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, అనా సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయంట, గుణం సంపాదించడానికి ఒకటే. అంటే డబ్బులు సంపాదించడానికి ఎన్నో ఉన్నాయి, కానీ గుణం సంపాదించడానికి. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మారేది ఏంటనంటే మన మార్గాలు మారతాయి. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే మన జీవితంలో కార్యం జరుగుతుందో లోకా సువార్తలోనికి వెళ్ళండి. 2వ అధ్యాయము 14వ మాట చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కావాలనంటే ఎట్లా నడుచుకోవాలంటాము? మనము దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం చాలామంది
సేవకుల ద్వారా మనం కొన్ని మాటలు విన్నాం. మన సెమీ క్రిస్మస్ రోజును కూడా ఐసీఎం చర్చి దగ్గర కొన్ని మాటలు విన్నాం. చాలా మంచి మాటలు చెప్పారు. సమాధానం కావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇంట్లో ఏం జరగట్లా, ఏం దొరకట్లా. ఇది లేక ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటనంటే మనసుకు సమాధానం లేదు అని. అదే కారణంతో అనేక మంది మద్యానికి ఇతరత్ర పరిస్థితులకు లోనైపోతున్నారు. మరి అవేమీ లేకుండా నిజముగా నాకు సమాధానం కావాలి అని అనుకున్నవారు ఏం చేయాలనంటే దేవునికి ఇష్టలుగా నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతల ద్వారా పలుకుతున్న మాటలు ఇవి. ఏంటనంటే మీకు సమాధానం కావాలి అని అనుకుంటే దేవునికి ఇష్టమైన పనులను చేయండి. దేవునికి కష్టమైన పనులన్నీ మానేయండి. మీ ఇష్టానుసారమైన మార్గాలు విడిచిపెట్టండి, దేవుని మార్గంలో నడవండి. అదే దొంగతో అంటాడు, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నావు, కానీ లాజరు కష్టము అనుభవించాడన్న సంగతి మర్చిపోబాకండి. అంటే ధనవంతుడేమో తన ఇష్టాన్ని నెరవేర్చాడు, లాజరు మాత్రం దేవుని ఇష్టాన్ని. అందుకని ఇప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఏం పొందుతున్నాడు? ఆయన సమాధానం పొందుకుంటున్నాడు. ఆ ధనవంతుడికి ఇప్పుడు అరుపులు కేకలు, సమాధానం లేదు. మనిషి చనిపోయిన తర్వాత పాంపులేట్ మీద ఈ ఆత్మకు శాంతి చేకూరునుగా కంటే సమాధి మీద ప్రభువునందు నిద్రించాడని రాసుకుంటే ప్రయోజనం లేదు. భూలోకంలో కానీ పరలోకంలో కానీ బ్రతుకున్న చనిపోయిన మనిషికి సమాధానం కావాలంటే ఆ వ్యక్తి దేవుని ఇష్టాన్ని చేసేవాడిగా ఉండాలి. మన ఇష్టాలు ఏం చేయాలి? పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం. కొన్ని స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకడు ఏంది పవన్ కళ్యాణ్ పంకులు అపరిచితుడిలా ఇట్లా వేసుకెళ్ళాడంట. అక్కడ కత్తిరి తీసుకెళ్ళి మొత్తం కత్తిరించి బొరుకులు పెట్టి పంపించాడనంట. మై రూల్స్ మై లైఫ్ అంటే కొన్ని స్కూల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం కొన్ని స్కూల్లో ఆడపిల్లలకు ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులు ఉండవు. కొన్ని స్కూల్లో క్రాప్ ఎట్లా ఉండాలి. మా వాడు కూడా ఎక్స్ట్రాలు చేసాడు అన్న, ఒక పక్కన పెట్టాడు. రేపు పొద్దున వెళ్ళినా అక్కడ గుండు. ఒక పక్కనేమో జుట్టు ఉంది, ఇంకొక పక్కనేమో అంటే ఒక పక్కన ఆడోడు, ఒక పక్కన పద్ధతి ప్రకారంగా ఉండాలి. దేవుడు సంతోషపడేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మోడల్ లేదు. బైబిల్ ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఒక రీతిగానే ఉంటుంది. పరిస్థితులను బట్టి మోడర్న్ భక్తి, మోడర్న్ కల్చరు బైబిల్లో లేదు. లోకంలో ఉంటే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. భూమి మీద పరలోకంలో బ్రతుకున్నా చనిపోయినా ఏ వ్యక్తికైనా సమాధానం కావాలంటే ఆ వ్యక్తి భూమి మీద ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. ఎవరికి సమాధానం అని ప్రకటించారు దేవుని దూతలు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం అని అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వచ్చేస్తాయా? శ్రద్ధగా చదువుకున్న వాడికి ఫస్ట్ ర్యాంకులు వస్తాయి. మాస్టర్ గారు పాఠం చెప్తున్నప్పుడు పిన్నీస్ పెట్టి పొడవా, పెన్ను పెట్టి పొడవా. ఇప్పుడు కక్కుర్తోళ్ళలాగా ఈ ఎవడో తినేసేవాళ్ళలాగా ఆ బాక్స్ తీసి అటా తింటే ఇంక చదివేం వస్తుంది? స్కూల్కి వెళ్ళేది పిన్నిస్ పెట్టి పెన్నులు పెట్టి పొడుచుకుంటానికి ఆ కక్కుర్తో. ఒకసారి కొంతమంది కాంట్రాక్ట్ పనులకి వెళ్తూ ఉంటారు. కాంట్రాక్ట్ పనులకి అట్లాగే కుర్రోళ్ళందరూ పచ్చికాయ పనికి అని చెప్పి వెళ్ళారు. పచ్చికాయ పని అంటే
దమ్ము వీల్స్ చక్రాలు తయారు చేసే పని అన్నమాట. ఆ పనికి వెళ్ళారు. ఆ పనికి వెళ్తే రాత్రి కోడి మాంసం వండి, అరే పొద్దున్నే అందరం తిందామనంటే రాత్రి కూర వండి పెట్టారు. పొద్దున్న వండడానికి టైం కుదరదని చెప్పి కూర వండి పక్కన పెట్టారు. వంట మేస్త్రి అంటే వాళ్ళని ఉంటాడు వంట మేస్త్రి. ఒకడు ఏం చేశాడు, ఎవ్వడు లెక్క ముందే వీడు ఒక్కడే తినేయాలని చెప్పి గబగబా వెళ్ళి ఒక చెట్టు పొల్ల ఇడిచేసి వంట దగ్గరికి వచ్చే లోపల నూరుమంటే ఏంటిదా అంటే వీడు గన్నేరు పూలతో తోమాడు పళ్ళు. తినేయాలి కక్కుర్తి, గన్నేరు పూలతో తోమేశాడనంట. ఏమైందిరా నురుగొస్తుంది, ఏమైందిరా నురుగొస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళారు. కొంచెం తేరుకున్నాక ఏంట్రా ఏం జరిగిందిరా అంటే, మేత్రే తప్పు చేశా మేత్రే అంటున్నాడు. ఏంద్రా మేత్రే అంటే, ముందుగా కూర తిన్నవారిని కక్కుర్తి తగలయ్యా, ఇంకో కావాలితే 2 ముక్కలు ఎక్కువ వేసి తినవచ్చు కదరా అని చెప్పాడు. స్కూల్కి ఎందుకు వెళ్ళేది? కష్టపడి తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా? మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్ని అప్పులు, ఎన్ని సమస్యలు ఇవన్నీ ఫేస్ చేసి మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి స్కూల్కి పంపిస్తే నిష్ప్రయోజనంగా మారిపోతున్నారు. ముళ్ళ తొప్పులు గచ్చపొదలుగా బలురక్కసు చెట్లుగా మారిపోతున్నారు. కారణం ఏంటనంటే జ్ఞానం లేకపోవడం. యెహోవా యందలి భయం జ్ఞానానికి మూలం. మన బిడ్డలు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఉన్నతమైన అనుభవంలోనికి వారు వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండో చదివెత్తల, మంచి భవిష్యత్తు ఉండాలి. మేము పడిన బాధలో మీరు పడకూడదని ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదివించలేక కాదు, అక్కడ క్రమశిక్షణ ఉండదు, డిసిప్లిన్ ఉండదు, కొంచెం బాగోదని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. మంచిగా చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25 సంవత్సరాలు గొడ్లా కష్టపడితే 75 సంవత్సరాలు రాజుగా బ్రతుకుతాడంట. ఏంటిది? 25 సంవత్సరాలు గాడిదలాగా బరువు మోస్తే 75 సంవత్సరాలు రాజులా బ్రతుకుతాడనంట. 25 సంవత్సరాలు కోతిలా గంతులెత్తే 75 సంవత్సరాలు గాడిదలాగా పనిచేయాలంటే అది ఇక నీ ఇష్టం. ఇక చెప్పాల్సింది తల్లిదండ్రులు చెప్తారు, పెద్దోళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కువ ట్రబుల్స్ చదువులకి, పిల్లల చదువులకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కొంచెం బాధ్యతతో చదవండి, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించే వారి జీవితంలో, అందుకే వాక్యం చెబుతుంది ద్వితీయోపదేశకాండం 28 మొదటి మాట చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నడుచుకొని ఎడల సమస్త జనముల కంటే నిన్ను ఏం చేస్తాడంట ఆయన? ఎవరిని? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు ఎట్లా అంటామా? శ్రద్ధగా చదివిన వాడికి ర్యాంకులు వస్తాయి, శ్రద్ధగా భక్తి చేసిన వాడికి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంటిన్యూషన్గా చదువుకి, స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాడికి ర్యాంకులు వస్తాయి. ఇక లేకపోతే పరీక్షలప్పుడు ఎదుటండి, యారా రే ఒక బిట్టు చెప్పరా, ఆ 3వ బిట్ అంతరా, ఈడు రాయాలి, వీడికి చెప్పాలా. ఈ లోపు వీడికి చెప్పే లోపల మాస్టర్కి వచ్చి ఇద్దరిని బయటికి పంపిస్తాడు. కూసే గాడిదొచ్చి ఎంతసేపు వెనకమల్లుడికి అట్ట కాదు,
చదువుకునేవాడికి కొంచెం కాన్సన్ట్రేషను, భక్తి చేసేవాడికి శ్రద్ధ, ఇవన్నీ ఉంటే తప్పనిసరిగా మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 23వ మాట చదువుకుందాం. వారు చాలా దెబ్బలు కొట్టి చదువమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒకటి మన మార్గాలు మారతాయి. దేవుని ఆరాధించినప్పుడు మనం శాంతి సమాధానాలతో ఉంటాం. మూడవది, దేవుణ్ణి ఆరాధించినప్పుడు జరిగేది ఏంటంటే అక్కడ రాయబడి ఉంది 26వ మాటలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెలసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బంధకాలు అయితే ఉన్నామో, అంటే మనకు తెలియనటువంటి కొన్ని చీకటి బంధకాలు ఉంటాయి, భక్తిహీన బంధకాలు ఉంటాయి, రహస్య పాపములనే బంధకాలు ఉంటాయి. ఎన్నో బంధకాలు ఏం చేస్తున్నాయి, మనం అభివృద్ధి చెందకుండా ఈ బంధకాలు అడ్డుకుంటున్నాయి. తలుపులు ముయ్యబడిపోయినాయి, ఆశీర్వాదం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆశీర్వాదం లేదు, ఎన్నో బంధకాలు బంధించబడిపోయి ఉన్నాయి. పౌలు శీలలు ఏం చేశారనంట, అర్ధరాత్రి వేళ మేలుకొని ప్రార్థన ద్వారా దేవునికి పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతము కంపించింది, తలుపులు తెరవబడి వాళ్ళకున్న బంధకాలన్నీ ఏమైపోయినంట, తెంచబడిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బంధకాలైతే మన కుటుంబాల్లో మన బిడ్డల్ని, మన పురుషుల్ని, లేకపోతే మన కుటుంబ వ్యవస్థని ఏ బంధకాలైతే బంధించబడి ఉన్నాయో ఆ బంధకాలన్నీ యేసు నామములో తెంచబడును గాక. యేసు నామములో ఆ బంధకాలన్నీ ఊడిపోవును గాక. ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన నోటితో ఉచ్చరిస్తూ, ప్రభువా మీకు కృతజ్ఞతలు, నీ నామము బలమైనది, నీ నామము శక్తి కలిగినది, నీ నామం ఉచ్చరించినప్పుడు దయ్యములు గడగడలాడిపోయినాయి, నీ నామం ఉచ్చరించినప్పుడు ఓ చీకటి బంధకాలన్నీ తెంచబడి అని చెప్పి దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన కుటుంబంలో మనకు వ్యతిరేకంగా మారినటువంటి ఆ పరిస్థితులన్నీ దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. కాబట్టి ఈ 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానులు దేవుని ఆరాధించినప్పుడు వారి జీవితాల్లో మార్గము మార్చబడింది. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారి జీవితాల్లో వారి శాంతి సమాధానాన్ని పొందుకుంటారు. ఇక్కడ పౌలు శీలలో దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళకున్నటువంటి బంధకాలన్నీ ఏమైపోయినానంట, ఊడిపోయినాయి. 8వ కీర్తన ఒకసారి ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 8వ కీర్తనలోనికి వెళ్ళండి. వాళ్ళ జీవితంలోనే కాదు, నువ్వు నేను చేసిన ఈ అద్భుతం జరుగుద్ది. మొదటి మాట నుండి చదువుకుందాం. కనపరుచువాడా, ఎంత ప్రభావము కలిగినది. శత్రువు ఏం చేస్తాడంట, శత్రువు ఏం చేస్తాడు మనల్ని? శత్రువు వచ్చి అయ్యా అప్పులు ఉన్నాయా అని చెప్పి ఒక 50,000 ఇచ్చి వెళ్తాడా? చెప్పండి అమ్మా. శత్రువు ఏం చేశాడు మన మీద? మనలను పాడు చేయాలని, మన మీద పగ తీర్చుకోవాలని, మనల్ని నాశనం చేయాలని, మనల్ని అవమానపరచాలని ఏం చేస్తున్నాడు వాడు?
శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎంట ఉన్న పరిస్థితులన్నీ మారాలనంటే, మన ఒంటిలో ఉన్న పరిస్థితులు మారాలి అంటే, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారాలనంటే మనం చేయవలసింది ఒకటే, పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము. దేవునికి స్తోత్రం. ఆ నామాన్ని ఏం చేయాలంటే మనము ఒకటి స్తుతించాలి, రెండవది ప్రార్థించాలి. ఈ రెండు చేసినప్పుడు నిజమైన క్రిస్మస్ వెలుగులతో మన కుటుంబములను దేవుడు మార్చునుగాక. ఈ సంవత్సరములో మన కుటుంబములు అన్నీ నీతిమంతుల గుడారముగా మార్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలయ్యా. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం ప్రభువా. నిన్ను ఎవరు ఆరాధించారు, ఆరాధించిన వారి జీవితంలో ఏం కార్యం జరిగిందో 2 విషయాలు మీరు మాకు తెలియజేశారు ప్రభువా. మీకు వందనాలు దేవా, మీకు వందనాలు దేవా, మీకు వందనాలు దేవా, మీకు వందనాలు దేవా. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆరాధించటం, ప్రార్థించటం మానకూడదని, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించావని తండ్రి, స్తుతించటం ద్వారా మాకే గొప్ప మేలని నీ లేఖనాలు సుస్పష్టంగా తెలియజేయబడుతున్నాయి ప్రభువా. కాబట్టి మా జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని కలిగి, ఈ ఒక్కరోజే కాదు, ప్రతి దినం దానియేలులాగా, ప్రతి దినం దావీదులాగా మిమ్మల్ని సేవించే భాగ్యము ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ దయచేయండి. మా గ్రామాన్ని దీవించండి. మా గ్రామములో ఉన్న ప్రజలు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరినీ దీవించండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి. మా బిడ్డల భవిష్యత్తు మీ కృప మీద ఆధారపడి ఉంది నాయన. మీకు స్తోత్రం. మా బిడ్డల భవిష్యత్తు మీ కృప మీద ఆధారపడి ఉంది నాయన. తండ్రి, సహాయం చేయండి. ఇదిగో ఆనాడు మీరు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలని మీ వద్దకు తీసుకొచ్చి వారి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించావుగా ప్రభువా. ఇదిగో మా బిడ్డలు నీ మందిరంలో ఉన్నారు. వారి మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి నాయన. బలహీనలో మమ్మల్ని బలపరచండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును దయచేయండి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు మీలో ఉన్నాయి నాయన. కాబట్టి ప్రభువా, ఎప్పుడు మీ అందు నమ్మకం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఒకవేళ దుఃఖపెట్టిన సందర్భాలు నా జీవితంలో ఉంటే వాటన్నిటిని దయతో క్షమించండి. కలువరి శిలువలో మీరు చిందించిన మీ అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచండి. పరిశుద్ధాత్మతో, శక్తితో నింపి నడిపించండి. వచ్చిన వారందరినీ దీవించండి. రక్షణ, మారు మనసును దయచేయండి. ఉన్నవారందరినీ స్థిరపరచండి. క్రొత్త వారిని తీసుకురండి. అన్ని జనులందరినీ ధన్యులుగా చేయండి. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎన్నో కీడులు, ప్రమాదాలు, అకాలపు మరణాల నుండి తప్పించారు ప్రభువా. మీకు వందనాలు. 2023 డిసెంబర్ 25 నుండి 2024 డిసెంబర్ 25 వరకు మీ దయగలిగిన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ,
మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీకు సాగిలు పడుతూ మమ్మలను మీ చేతికి అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా క్రిస్మస్ ఆరాధన కాబట్టి కానుకలు అర్పించేవాళ్ళు కానుకలు అర్పించండి. కానుక పాట పాడండి. అబ్రాహాము అప్పుడు ఇస్సాకు